ఏంటి అంత తెగ బిజీగా ఉన్నారు? హలో, గుడ్ మార్నింగ్. ఇంకా గుడ్ మార్నింగ్స్ ఉండవు, అన్ని బ్యాడ్ మార్నింగ్స్. ఈ మ్యానరిజమ్స్ కూడా ఉండవు. ఎందుకని అడగవే? అడగడు. నువ్వు చెప్తావు కనుక. కొత్త ఆఫీసర్ అదేనయ్యా. పార్వతీశ్వరి గడ్డివా మీద కుక్క కాసేపట్లో ఇక్కడ రాబోతుంది. అంటే రేపటి నుంచి మీ బతుకులు కుక్కలు చెప్పినేస్తారన్నమాట. చెప్పేవలేవయ్యా చిత్తూరు నాయ్ గారి టైంలో డైలాగు. బాబు నీకు జీతం ఎక్కువ, ఖర్చులు తక్కువ, మా ఫ్యామిలీస్ ఎక్కువ. మార్గదర్శిలో చిట్టు పడేస్తాను, ఇంక ఇన్స్టాల్మెంట్స్ ఎలా కట్టాలో. అది స్థలం కొన్నాను, పునాదులు తీశాను, పిల్లర్స్ లేపాను, స్లాబ్ వేసేలో ఇదిగో ఈ దారుణం జరిగిపోయింది. నీకు న్యాయం జరగాలంటే ఒకటే మాట, కొంచెం ముందుకురా. అది నీ సజీవ సమాధి కింద మార్చేయి. చర్చ్ ఫాదర్ ఏంటి మన ఆఫీస్కి వచ్చాడు? ఏదైనా మ్యాటర్ చర్చించడానికేమో. ఏంటి సార్? ఏదో పోగొట్టుకున్న పాపుల్లా ఉన్నారే బిడ్డలు. ఏమి లేదండి, ఓ మోస్ట్ యూస్లెస్ ఫెలో రాకతో మా పైరాబడి పోగొట్టుకున్నాం. నా రాకతోనా? బలేటారు. పాపాత్ముడని వాడెక్కడా, పవిత్ర అని మీరెక్కడా? ఏంట్రా స్పీడు? కాకినాడ ఇప్పుడే ఫోన్ చేసి వస్తున్నానండి. ఆడి పేసు పోలీస్ కు ఒక కళ్ళద్దాలు పెట్టినట్టు ఉంటుందంట. ఆడంత వరస్ట్ పేలా, స్టూపిడ్ పేలా ఇంకొకటి ఉంటంటండి. అయితే మన ఆంజనేయులు గారు బెటర్ అంట. రూల్స్ విషయానికి వస్తే తూచా తప్పకుండా పాటిస్తాడంట. అవినీతికి అస్సలు లొంగడంట. డేవిడ్ రాజు అనే టైపిస్ట్ దగ్గరికి ఎవడో పని మీద వస్తే బాబు ఈ సంవత్సరం పాటు సస్పెండ్ చేస్తాడంట. గోవిందాచార్యని యూడీసీ ముక్కుపొడం పీల్చాడని 3 నెలలు సస్పెండ్ చేస్తాడంట. ఒక్కపడికి ముక్కుపడికి అల్లరి చేస్తే మరి మనం ఆగు. ఈ విషయాలన్నీ ఎవరు చెప్పారు నీకు? స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నట్టుంది. చర్చ్ ఫాదర్ గారు గ్రాండ్ ఫాదర్ లా వినేస్తున్నారు. వినండి. ఇంకేం విషయాలు తెలుసు నీకు? ఇంకో ముఖ్యమైన విషయం అండి, ఆయన దగ్గర రివాల్వర్ కూడా ఉందంటండి. కోపం వస్తే పిచ్చి కుక్కను కాల్చి పారేస్తాడంటండి. ఇదే మరి అష్టంలో శని ప్రవేశించడం అంటే. కాస్ట్యూమ్ లో జర్రి ప్రవేశించింది. మీరున్నాను బాబా, అది కాదు. కంగారు పడకండి. ఒక్క నెల జీతం మంద కాదనుకొని వాడిని మర్డర్ చేయించేద్దాం. మర్డర్ చేసేయటం? ఆ ప్రభువు నిన్ను రక్షించుగాక. ఫాదర్ ఏంటి మన బాత్రూమ్ లోకి వెళ్తున్నాడు? వెళ్ళిపోతున్నారు. ఫాదర్ గారు ఆ సీట్ లో కూర్చోకండి, ఆ మెంటల్ గాడు వస్తే పెద్ద పెద్ద. నా గురించి అంతా విన్నారుగా. తేడా వస్తే కాల్చి పారేస్తాను. అవినీతికి పాల్పడితే తొక్కి నార తెస్తాను. టైంకి రావాలి, రూల్స్ ప్రకారం పని చేయాలి. నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వను. కాబట్టి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏంట్రా టేబుల్స్ క్లీన్ చేసావా? చేశానండి. ఏంట్రా ఇది మనసు పెట్టి తుడిచావా? గొడ్డు పెట్టి తుడిచానండి. నవ్వేరంటే నాలుకల మీద కాల్చేస్తాను. బాడీకి అసలు కామెడీ అంటే పడదు. అడుగడుగున అవినీతి పేరుకుపోయింది. సార్ ఎరా ఈ 100 నోట్ ఎవరిది? తెలీదండి. ఇక్కడికి ఎందుకు వచ్చింది? తెలీదండి. ఎలా వచ్చింది? తెలీదండి. ఎవరు పెట్టారు? తెలీదండి. పోయి తెలుసుకో. అలాగేనండి. యూస్లెస్ ఫెలో. సార్ దీని మీద సంతకం కావాలండి. పెట్టి ఇక్కడ. ఏంటివి? 500 రూపాయల నోట్లండి. ఇక్కడికి ఎలా వచ్చినాయి? తెలీదండి. ఎందుకు వచ్చినాయి? తెలీదండి. వెళ్ళి తెలుసుకో. 500 రూపాయల నోటు. నీకు జేబుందా? ఉందండి. పర్స్ ఉందా? ఉందండి. మరి నీ డబ్బులు నీ జేబులోనో పర్సులోనో పెట్టుకోకుండా వీపుకి ఎందుకు అందించుకున్నావు? నా వీపుకి నేను ఎందుకు అందించుకుంటాను సార్? మరి అయితే ఎవరిది? నాకు తెలియదండి. మరి ఇక్కడికి ఎలా వచ్చింది? కనుక్కొస్తాను. వెళ్ళి కనుక్కోపో. ఏంటి కరెన్సీ? ఎవరివి డబ్బులు? ఎవరి కోసం? ఆఫీసులో ప్రతి ఒక్కరిని కనుక్కున్నానండి. ఈ డబ్బులతో ఎవరికి సంబంధం లేదు. వెళ్తాను సార్. పెట్టుకున్నావు కదా. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇక్కడ సంతకం కావాలి. ఆగు. yes సార్. కరెన్సీతో పువ్వు చేసి తల్లో పెట్టుకున్నావాడి? నాకు తెలియదు సార్. వెళ్ళు. సార్ పోస్ట్ అండి. ఫ్రమ్ అడ్రస్ లేదేంటి? ఈ పని ఏంటి ఒక్కుపోస్తుంది? కరెంటు పోయినట్టుంది. ఏంటిది? దరిద్రగుట్ట ఆఫీసు ఎంత డర్టీగా, ఎంత దారుణంగా తయారైంది. సార్ వెతికావా? ఎంత దొరికింది? బాత్రూమ్ లో, స్టోర్ రూమ్ లో, అన్ని చోట్ల ఎత్తుకానండి. ₹1 కూడా దొరకలేదండి. దొరకదు మీకు? ఎందుకు దొరుకుతుంది? పొద్దున్నే వచ్చి వెతికేసుకుని మీరు అందరూ పనిచేసుకున్నారు. ఇంకెక్కడ దొరుకుతుంది? ఏంట్రా ఏంటి చిత్తుకు అవుతారా? ఎక్కడ దొరికినాయి? ఎక్కడ దొరకలేదండి. నా డబ్బులండి.
నీ డబ్బులా నీ జేబులో నాకు దొరికినాయి కాబట్టి నా డబ్బులు. సార్ 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 నా డబ్బులు సార్. అయ్య బాబోయ్, నా డబ్బులు సార్. మీరా ప్యూన్ అనుకున్నా. రై నిద్రపోయే వాళ్ళకి ఎంత ఇబ్బంది. సార్ పిల్లల ఫీజుల కోసం డబ్బులు దాచుకుంటే తీసేసుకున్నారండి. ఏంటా ఏంటి ఫైల్ ఏంటి? పాత రికార్డ్స్ అమ్మేయడానికి టెండర్ కాల్ చేస్తున్నాం సార్. ఒకసారి చూస్తే కిటికీలు, బెంచీలు, తలుపులు అన్ని అమ్మేయండి. ఇదిగో ఈ పాయింట్ క్లారిఫికేషన్ అక్కడ ఇచ్చావు. లాస్ట్ లో ఇచ్చాను సార్. వెరీ గుడ్. అబ్బో ఇక్కడ ఇచ్చావన్నమాట. అక్కడే ఇచ్చాను. ముందే ఇచ్చుంటే ఇంత టెన్షన్ ఉండకపోను కదా. మీ స్పీడ్ సార్ డబ్బులు సార్ ఇచ్చేయండి సార్. ఓ పని చేద్దాం, గాల్లోకి ఎగరేస్తాను. దొరికినోడికి దొరికినంత. ఏంటా గోళ? లోపలాడికి ఏదో దొరుకుంటది. డబ్బు పిచ్చి బాగా పెరిగిపోయింది. నేను మా కుర్రాడు పావులగాస్ మింగేశాడయ్యా. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళావా? తీసుకెళ్ళాను. ఆయన ఏం చేశాడు? ఫీజు అని చెప్పి 500 నోటు మింగేశాడు. ఆంటీ గారు నాకు హెల్ప్ చేయాలి. ఏంటో ఒట్టేని చెప్తాను. చెప్పా ఒక్కసారి అలా చూడండి. రామ రామ, ఎవరైనా చూస్తే పరువు పోద్ది. వెతికించాలి, లోపలికి రండి. నార్మల్ రూపాయి దొరక నేను ఎడుస్తుంటే నీ కూడా ఏంటి వెళ్ళావు? కర్మ కర్మ. ఇదిగో మీరు లోపలికి వస్తారా రారా? ఈజీగా డబ్బు సంపాదిద్దాం నేను చూస్తుంటే నీ ఏదో నాసేంటి. చచ్చిపోతున్నా నీ మనిషితో. దొరకనే. నమస్కారం. నమస్కారం అండి. సార్ ఇంట్లో లేరండి? అలా చూడండి. సారీ మేడం, మీ వారు నిప్పులాంటి మనిషి లంచాలు తీసుకోరని తెలిసి మా దారిలో తెచ్చుకోవడానికి మేమే డబ్బులు అలవాటు చేశాం. కానీ ఈజీ మనీకి ఇంతలా అలవాటు పడతారనుకోలేదండి. తప్పంతా మాదేనండి. తప్పెవరిదైనా పోయిన పరువు మాత్రం మాది. మా వల్ల ఆయన ఇలా తయారయ్యారు కాబట్టి మా పూర్తి సహకారం మీకు ఉంటుందండి. మీరు ఏం చెప్తే అలా చేస్తామండి. మీరంతా కలిసి ఏదో ఒకటి ఆలోచించి ఆయన్ని మామూలు మనిషిని చేయండి. తలకి కట్టేంటి దెబ్బ తగిలినట్టు? ఈ మందులేంటి? వసంత ఏంటి నర్సు వేషం వేసింది? ఏమే నిన్నే ఏంటి ఆ చూపు? నిన్నే పిలుస్తుంటేనే. గుడ్ మార్నింగ్. ఏం కావాలండి? గుడ్ మార్నింగ్. ఏం కావాలా? ఈ వేషం ఏంటే? వేషమా? నేను ఎలా కనిపిస్తున్నాను మీ కంటికి? వసంత. పొద్దున్నే ఏంటి సంత? వసంత ఆవిడెవరు? ఎవరా? నువ్వేనే. నేను నీ మొగుణ్ణి. మై గాడ్, ఇప్పుడు వైఫ్ అన్నాడు, ఆ తర్వాత కాపురం అంటాడు, ఆ తర్వాత పిల్లలు అంటారు. వెళ్ళి డాక్టర్ పిలవాలి. డాక్టర్ అక్కడ డాక్టర్ ఎందుకు మన ఇంటికి? మీరేం మాట్లాడుతున్నారు బొత్తిగా నాకు అర్థం కావడం లేదు. నా పేరు కృపామణి. నేను ఈ హాస్పిటల్ స్టాఫ్ నర్స్. అవునండి. ఆస్పత్రి? అవునండి. 3 రోజుల క్రితం మీరు డాబా నుంచి కింద పడ్డప్పుడు తలకు దెబ్బ తగిలి రక్తం కారి స్పృహ తప్పితే ఇక్కడ హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఈ రోజే కళ్ళు తెరిచారు. ఇవేమి గుర్తులేవా? కేసు బాగా స్టడీ చేయాలి. హలో, గుడ్ మార్నింగ్ మిస్టర్ అబ్రహాం. అబ్రహాం ఏంట్రా? నా పేరు పార్వతీశం. ఏంట్రా కొండలరావు ఇది? నేను కొండలరావు ఏంటండి? ఐఎమ్ సారీ, నా పేరు డాక్టర్ జ్ఞానేశ్వర్. ఈ హాస్పిటల్లో న్యూరో సర్జన్. ఏంట్రా నీ వాగుడు? ఇది ఆయన ఇల్లట, నేను ఆయన వైఫ్ నట. ఇదంతా వేషమట. నా పేరు వసంత. పేషెంట్ ఏం చెప్పినా నోట్ చేసుకో. బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయ్యి. ఇట్స్ ఏ పెక్యులర్ కేసు. ఎప్పుడో ఎక్కడో విన్నవి చదివినవి పేషెంట్ కళ్ళ ముందు కదలాడుతున్నాయి. ఏంట్రా నాతో ఆటలు? నేను సస్పెండ్ చేస్తా, డిస్మిస్ చేస్తా, నీ ఇంక్రిమెంట్ కట్ చేస్తా. ఓకే ఓకే మిస్టర్ అబ్రహాం. పోనీ మీ పేరేంటి? పార్వతీశం. పార్వతీశం గారు, ఇది మీ ఇల్లు. ఈ నర్సు మీ వైఫ్. నేను కొండలరావు, మీరు నా బాస్. ఇంకెళ్ళి రెస్ట్ తీసుకో. ఓకే గుడ్. సిస్టర్, గంటకోసారి ఆ క్యాప్సూల్స్ వేస్తుండండి. డాక్టర్ చూడమని అపాయింట్మెంట్ తీసుకోండి. ఈ పిచ్చోడు మిమ్మల్ని వైఫ్ కీప్ అన్న పెద్దగా పట్టించుకోకుండా అడ్జస్ట్ అయిపోండి. వస్తానే. ఓకే డాక్టర్. పేపర్. తమిళ పేపర్ వేసాడేంటి? డబ్బులు. అదేమిటి సార్ పాంప్లెట్ కళ్ళకద్దుకుంటున్నారు? 500 రూపాయల నోట్ నీకు పాంప్లెట్ లా కనబడుతుందా? చూడు కావాలంటే. ఇది అమీర్పేటలో కొత్తగా పెట్టిన బట్టల షాప్ వాళ్ళ పాంప్లెట్. ప్రత్యేక తెలంగాణ ఖాయం. ఖాయం అయితే ఎంత కాలం పడుతుందన్న విషయాన్ని తెలపమని రామన్నపేట శాసనసభ్యులు సీనియర్ కాంగ్రెస్ నేత ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి గారు అంటున్నారు. తమిళ పేపర్ తెలుగులో చదువుకుంటూ వెళ్ళిపోతుంది. పిచ్చి వేళకనాక. ఒరే పక్కంటి కుర్రగా ఏంట్రా ఇది? ఐఎమ్ క్రిస్టఫర్ లాఫర్, ఈ హాస్పిటల్ గైనకాలజిస్ట్. ఆంజనేయులు, రంగారావు
ఏంట్రా మా ఇంటికి వచ్చారు అదేంట్రా అలా చూసుకుంటారు ఆంజనేయుల ఆ. రంగారావు వాళ్ళెవరు? మీరే కదేంట్రా బాబు చూడండి ఆ. మా బామ్మర్దికి వరి బీజం ఆపరేషన్ అయితే బిల్లు కట్టడానికి వచ్చాం. ఆహా. నా పేరు మహేష్ బాబు. జూనియర్ ఎన్టీఆర్ ఏం కాదు నా పేరు రాజనాల్ రజనీకాంత్. గ్లాడ్ టు మీట్. ఏ, చెవలే. బిల్లు పే చేయండి సార్. అలాగేనమ్మా, ఇదిగో క్యాష్. లెక్కెట్టుకోండమ్మా. అది డబ్బా వేస్ట్ పేపర్లు. అదో జబ్బు, మీరేం పట్టించుకోకండి. ఇంకో 200 ఇవ్వండి సార్. నేను ఇస్తానమ్మా. తీసుకోండి. వస్తావమ్మా. థ్యాంక్స్ అండి. వెళ్ళొద్దామా? నాగాడుతున్నా సారీ మహేష్ బాబు. ఏదో అట్లే వాయ్. ఇదిగా ఇదేంటి కరెన్సీ అనుకుంటున్నారు కదా? ఆ, చిత్తు కాగితం. కేసు బాగా కాంప్లికేటెడ్ గా తయారైంది డాక్టర్. ఏవో పిచ్చి పిచ్చిగా మాడుతున్నాడు మీకులాగా. పేషెంట్ ఎక్కడ? ఇక్కడే. అప్పల స్వామి అవుతాను, గారు కదా? చెన్నై వెళ్ళాలి. చాలా పెద్ద ఆపరేషన్ ఉంది. పేషెంట్ ని అస్సలు టెన్షన్ పెట్టకండి. అతను ఏం కావాలన్నా ఓకే అనండి. అలాగే సార్. కేసుని బాగా అబ్జర్వ్ చేసి స్టడీ చేయాలి. కాబట్టి అతనికి ఏం కావాలన్నా మీరు రాసి పెట్టుకోండి. ఓకే సార్. ఇదేంటండి? నీళ్ల చెంబు. ఆ? ఆ, మెడికల్ కిట్టు ఇతనికి నీళ్ళ చెంబులా కనిపిస్తుంది. ఇదేంటి? సెల్ ఫోన్. సబ్బు బిళ్ళ సెల్ ఫోన్ లా కనిపిస్తుంది. నోట్ దిస్ పాయింట్. రాసేసాను. పేషెంట్ పొద్దు నుంచి ఏం తీసుకోలేదు డాక్టర్. బ్రేక్ఫాస్ట్ తీసుకోండి సార్. ఆ? 2 బ్రెడ్ ముక్కలు తీసుకోండి. ఖాళీ ప్లేట్ తెచ్చి బ్రెడ్ అంటే తింటా? అయ్యో. మునిగిపోతే బలేటి వారే చూడడానికి చాలా బాగున్నాయి సిస్టర్. బ్రెడ్ చాలా టేస్టీగా ఉంది సిస్టర్. ఎక్కడి నుంచి తెప్పించారు? కరాచీ బేకరీ నుంచి సార్. కొంచెం జామ్ లో స్వీట్ ఎక్కువైంది. ఆహా. ఫు! ఖాళీ ప్లేట్ లో బ్రెడ్ ముక్కలు ఏంటి? కరాచీ బేకరీ నుంచి తేవడం ఏంటి? వీడికి జామ్ ఎక్కువైనా లుంగికి రాయడం ఏంటి? నేను నాకడం ఏంటి? ఆహా, మొత్తానికి నాకేదో అయింది. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతి భజ గోవిందం. నమస్కారం అండి. నువ్వు ఆ రోజు ఆటోగ్రాఫ్ తీసుకున్నావు కదూ? పెట్టు సంతకం. అమ్మో, నన్ను వదిలేవాయ్, నేను చాలా మారిపోయాను. క్షమించండి సార్, మిమ్మల్ని అవినీతి రొచ్చులోకి లాగటానికి మీ ఆఫీస్ స్టాఫ్ ఆడి నాటకంలో రౌడీ పాత్ర నటించి పాపం చేశాను సార్. బాధపడకయ్యా, నిప్పులా బ్రతికేవాణ్ణి. ఈజీ మనీకి అలవాటు పడి బెగ్గర్లాగా తయారయ్యాను. కష్టపడి సంపాదించిన డబ్బులోనే ఆనందం ఆరోగ్యం ఉందని నాకు అర్థమైందయ్యా. మీరంతా కలిసి నా కళ్ళు తెరిపించారు. ఇదిగోండి, ప్రతి నెలా మీరు అప్పు కింద జమ చేసిన డబ్బు తీసుకోండి. వద్దయ్యా, అక్రమంగా సంపాదించిన డబ్బు గుండె జబ్బులతోటి బాధపడే పిల్లల కోసం ఉపయోగించండి. ఇదిగో, నేను వస్తుంటే దారిలో ఈ రూపాయి దొరికింది. ఇది ఎవరిదో తెలుసుకుని ఆటోలో వెళ్ళి వాళ్ళకి అందజేయాలి. మూఢమతి భజ గోవిందం భజ గో